మిత్రులకు, ప్రశాంత్ గారికి, ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారికి, హర్ష గారికి, మా ప్రియదర్శికి ఆల్ ద బెస్ట్ చెప్తూ, సరే ఈ సినిమా విజయం సాధిస్తుంది ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. సినిమాకి సంబంధించి నాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. మీకు చెప్పాలంటే ఇంకో సినిమా తీసినంత కంటెంట్ ఉంది నా జీవితంలో. నాకు 22 ఏళ్ళ ప్రయాణం అది. 22 ఏళ్ళలో నేను ఏం నేర్చుకున్నానో మీకు చెప్పేస్తాను, ఓకేనా? ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఆడవాళ్ళతో గొడవ పడేటప్పుడు స్టార్టింగ్లో గొడవ ఉండేది. ఒక 10 గంటలకి రాత్రి స్టార్ట్ అయితే ఒక 2, 3, 4 వరకు కూడా గొడవలు అయిన సందర్భాలు ఉన్నాయి. లాస్ట్ వర్డ్ ఏముంటుందంటే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అన్నదాంతో గొడవ క్లోజ్ అవుతుంది. అది ఎంత పెద్ద గొడవైనా కావచ్చు. సో నేను 3 ఏళ్ళ తర్వాత ఏం నేర్చుకున్నానంటే, ఫైన్, గొడవ స్టార్ట్ అవుద్ది కదా, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు అంటే మనకి చాలా టైం సేవ్ అవుద్ది. ఇది ఒకటి. తర్వాత ఆడవాళ్ళని అర్థం చేసుకోవడానికి అసలు ట్రై చేయకూడదు అన్నది నేను నేర్చుకున్నాను. మనం ఎప్పుడు సరెండర్ అయిపోతే అసలు ఎప్పుడు ఇబ్బందే ఉండదు సంసారంలో. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఉన్నారు. అమీర్పేటలో నర్సింగ్ అనే ఒక స్టోర్ ఉంది, మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది, ఆడవాళ్ళందరికీ. అక్కడికి భార్యలతో కనుక షాపింగ్కి వెళ్తే ఒక 4-5 అవర్స్ మనం తిరుగుతూ ఉంటాం వాళ్ళు వెనకాతల. ఫైనల్గా వాళ్ళు ఒక 20 నైటీలు కొంటారు. ఆ 20 నైటీలతో మనకి ఎప్పటికీ కనిపించరు. ఒకే నైటీ ఇది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. 22 ఏళ్ళుగా నేను ట్రై చేస్తున్నాను దీన్ని. ఆ కొన్ని నైటీలన్నీ ఎప్పుడు వేసుకుంటారు అన్నదైతే తెలియదు. ఒకే నైటీతో కనిపిస్తుంటారు. దీన్ని ఎక్కువ అడగకూడదు మనం. సో ఇలాంటి ఇంకేమైనా ఉంటే అడగండి, చెప్తాను నేను. సార్, ఇలాంటి ప్రాబ్లం గురించి కూడా మీరు చెప్తారని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వాళ్ళు అయితే ఇక్కడ చూడండి పడి నవ్వుతున్నారు. యాక్చువల్గా బయట ఇమేజ్ ఏముంటుందంటే, ఇప్పుడు నాకు మొన్న ఏదో షూటింగ్ కోసం గడ్డం తీశాను. నేను గడ్డం ఇదంతా ఉంటే, మీరు సింహంలా ఉంటారు సార్, పొట్టి సింహంలా ఉంటారు సార్, ఇలాగంతా చెప్తుంటారు. కానీ అదంతా ఉట్టి మాట. అలా బయటకు కనిపిస్తాం కానీ ఇంట్లో ఏమీ ఉండదు. నాకైనా, హిట్లర్కైనా, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారికైనా. ఆయన నన్ను ఎందుకు సార్ రావు గారు ఇన్వాల్వ్ చేస్తున్నారు? సో ఇందులో నభా నటేష్ గారిలో నేను మా ఆవిడ్ని చూసుకున్నాను, ప్రియదర్శి నన్ను చూసుకున్నాను. పక్కనే కృష్ణతేజ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి చూసారా, అవి హైలైట్. అవి అలా మా ఫ్రెండ్స్ ఉంటారు, మేమంతా కూర్చుంటే ఇదే కష్టకాలం. మీకు అందరికీ డౌట్ ఉంటుంది ఆడవాళ్ళకి, వీళ్ళు మందు కొడతారు కదా, సిట్టింగ్లు వేస్తారు మగవాళ్ళు, బార్లలో ఎందుకు అంతసేపు కూర్చుంటారని చాలామందికి కోపం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ గొడవలు అవుతాయి. ఇదే డిస్కస్ చేసుకుంటాం, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ని ఎలా ఓవర్కమ్ చేస్తే మర్నాడు మార్నింగ్ నుండి మళ్ళీ అది సొల్యూషన్ సిట్టింగా. ఇప్పుడు ప్రాబ్లం షేర్ చేసుకోండి. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, అది ఆల్రెడీ మీకు వచ్చి ఉంటుంది, మీరు నాకు సొల్యూషన్ చెప్తారు. అంటే అందరి ఇళ్ళలో జరిగేది కూర్చొని కామన్ గా డిస్కస్ చేసుకుని అంతే. అసెస్మెంట్ అండి, అది అసెస్మెంట్ మీటింగ్. ఇంకేమైనా చెప్పాలా? వద్దు సార్, చాలు సార్. హరాస్మెంట్ గురించి అసెస్మెంట్ జరుగుతుంది అనమాట అక్కడ. అది మా క్లారిటీ వచ్చేసింది. బట్ గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మీ మాట? అద్భుతంగా అనిపించింది. చెప్పాను కదా నేను, మోహన్ కృష్ణ గారికి చెప్పాను, సార్ అలా మా జీవితం కనిపిస్తుంది సార్, చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే, లవ్ స్టోరీస్, భార్యాభర్తల మధ్య నుండే గొడవలు కానీ లేకపోతే ఇంకేదైనా కానీ దీన్ని బేస్ చేసుకొని తీసే సినిమాలు ఇవన్నీ కూడా ఎవర్ గ్రీన్. ఇవి ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని రంజం చేయకుండా ఉండవు. 100% సక్సెస్ అయ్యే కంటెంట్ అది. దీంతో నాకు ఒక చిన్న అనుబంధం కూడా ఉందంటే, నేను జీవి ప్రకాష్ గారికి మట్కా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు డైరెక్టర్ గారిని నేను అక్కడ కలిశాను. డైరెక్టర్ గారు అప్పుడే చెప్పారు, ఈ సినిమా ప్రియదర్శితో చేస్తున్నాం అన్నట్టు చెప్పారు. అంటే నాకు ఫస్ట్ నాకే తెలుసు ఈ సినిమా గురించి, అదొక జ్ఞాపకం అంతే. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్. అది 300 కోట్ల 700 కోట్ల పక్కన పెడితే ఇది ఇంకొక 100 కోట్లు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.